హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని మల్లక్కపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో 5116 ప్రమిదలతో దీప అలంకరణోత్సవం అతి వైభవంగా జరిగింది. కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. కృత్తిక నక్షత్రంతో చంద్రుడు కూడిన రోజుతో ప్రారంభం కాబట్టి దానికి కార్తీక మాసం అనే పేరు. కార్తీక మాసంలో మాత్రమే అన్ని దేవాలయాల్లోనూ దీపాలను వెలిగిస్తారు. ప్రత్యేకంగా విష్ణు ఆలయాల్లోనూ దీపాలను వెలిగిస్తారు. ప్రత్యేకంగా విష్ణు ఆలయాల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తారు. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం హనుమాన్ నగర్ మల్లక్కపేట పరకాలలో అతి వైభవంగా కార్తీక దీపం వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయంనే అభిషేకం, సహస్రనామార్చన, సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, 5116 ప్రమిదలతోటి దీపాల అలంకరణ ఉత్సవం ఎంతో వైభవంగా టపాసులు కాల్చి కాకర పుల్లెలతో మహిళలు ఎంతో సంతోషంగా కన్నుల విందుగా జరిగింది. స్వామిని దర్శించుకున్న భక్తులందరికీ ఎల్లవేళలా స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అర్చకులు కాటూరి జగన్నాథాచార్యులు తెలిపారు. బాబా సమర్పించినారు. దొడ్డిపాటి మురళి దేవుడికి 150 రూపాయి చట్టంగా సమర్పించినారు. రాబర్తి దాసులు కట్నాలమ్మ కట్నాలు లడ్డు ప్రసాదము మరియు కొబ్బరికాయలు నడుచును గారు దేవుడికి 51 రూపాయి కట్నంగా సమర్పించినారు. భూమాల ప్రశాంత్ గారు మలక్పద దాసులు, భూమాల సంజయరావు మలక్ గారు తెలంగాణ వాసులు 50 రూపాయల కట్నంగా సమర్పించినారు. అల్లం రాజమౌళి గారు దేవుడికి 150 రూపాయల కట్నంగా సమర్పించినారు. మానవ స్వామి గారు దేవుడికి 50 రూపాయల కట్నంగా సమర్పించినారు. రాబర్తి రాజులు సమర్పించినారు. స్వామి గారు అలంకరణ వాసులు దేవుడికి 150 రూపాయలు సమర్పించినారు. కుమార్ స్వామి గారు దేవుడికి 50 రూపాయలు కట్నంగా సమర్పించినారు. అలంకరణ వాసులు దేవుడికి 150 రూపాయలు కట్నంగా సమర్పించినారు. కట్నాలు
మురళి గారు దేవుడికి 20,000 రూపాయి కట్నంగా సమర్పించారు. కట్నాలు మా రకాలు శ్రీ మలకపేటలో వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గత 30 సంవత్సరాల నుండి కూడా కార్తీక పౌర్ణమి అతివైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జరగడం ఉదయాన్నే స్వామివారి సుప్రభాత సేవ, ఆ తర్వాత స్వామివారికి అభిషేకం, సింధూర అర్చన, తర్వాత అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమం, సామూహిక 10:30కు సామూహిక సత్యనావర్తములు, ఆ తర్వాత మహాన్నదాన కార్యక్రమం నిర్వహించి సాయంకాలం సహస్ర దీపాలంకరణ మరియు భక్తులచే 5,116 దీపాలతో దీపాలంకరణ అతివైభవంగా జరిగినది. అందరికి కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని, ప్రతి సంవత్సరం ఇలాగే స్వామివారి దర్శనం చేసుకొని వారి కోరికలు నెరవేరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్.